నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిసిరి. ఎన్డీఏలో భాగస్వామిగా అవ్వాలనుకున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు అయితే అమిత్ షాతోని భేటీ అయ్యారు. అదే సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. అయితే ఆ రోజు అసలు ఏం జరుగుంటుంది? సో ఈ అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు. నమస్కారం సార్. నమస్తే సార్, ఇప్పుడు మళ్ళీ ఏం చూస్తున్నట్టయితే ఎన్డీఏలో భాగస్వామి అవ్వాలనుకున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు అయితే అమిత్ షాతో భేటీ అయ్యారు, మనకు తెలిసిందే. అండ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా మోదీ గారితో అప్పుడు భేటీ అయ్యారు. కాకపోతే అక్కడ ఏం జరిగింది అనేది ఈ రోజు కూడా తెలియదు. కానీ ఇప్పుడు మళ్ళీ అది చర్చనీయాంశం అయింది. అసలు అక్కడ ఏం జరుగుంటుంది? సో ఆ రోజు ఏం జరిగింది అనే దాని మీద రకరకాలుగా అప్పట్లో న్యూస్ వచ్చాయి. దానికి క్లారిటీ ఇచ్చాడు విజయసాయి రెడ్డి తాజాగా ఒక ప్రైవేట్ ఛానల్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో. ఏం క్లారిటీ ఇచ్చారు అంటే, ఆ రోజు నరేంద్ర మోడీని పార్లమెంట్ హౌస్లోనే ఆయన సుదీర్ఘంగా మంత్రాలు సాగించారు జగన్మోహన్ రెడ్డి నరేంద్ర మోడీ తోటి. అంతకు ముందు రోజే చంద్రబాబు అమిత్ షా తోటి, నడ్డా తోటి సమావేశం అయ్యారు. ఎన్డీఏలో భాగస్వామ్యం కావడానికి తెలుగుదేశం పార్టీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. పొత్తు కన్ఫర్మ్ అయిపోయిందని చెప్పి సంకేతాలు బయటకు వచ్చాయి. వచ్చిన తర్వాత మరుసటి రోజు ఇమీడియట్గా జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్ళి పార్లమెంట్ హౌస్లో నరేంద్ర మోడీని కలిశారు. కలిసిన తర్వాత దాదాపుగా ఒక 20 రోజుల పాటు ప్రతిష్టంభన నెలకొంది. అసలు పొత్తు ఉంటుందా ఉండదా అనే దాని మీద దాదాపు 20 రోజుల క్లారిటీ రాల. జగన్మోహన్ రెడ్డి నరేంద్ర మోడీని కలిసిన తర్వాత ఆ 20 రోజులు ఎందుకు ప్రతిష్టంభన కొనసాగింది పొత్తు విషయంలో, ఆ రోజు ఢిల్లీ కేంద్రంగా ఏం జరిగింది అనే దాని మీద క్లారిటీ ఇచ్చాడు విజయసాయి రెడ్డి. ఆయన ఏం చెప్తారంటే, నరేంద్ర మోడీని కలిసినప్పుడు నరేంద్ర మోడీ ఇచ్చినటువంటి ఆఫర్ ఏంది జగన్మోహన్ రెడ్డికి అని అంటే, ఎన్డీఏలో భాగస్వామిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కనుక చేరితే తెలుగుదేశం పార్టీతోటి మేము పొత్తు పెట్టుకోము, ఆలోచించుకొని నాకు చెప్పు అని చెప్పిన తర్వాత ఆ మంత్రాలన్నీ ముగిసిన తర్వాత, సుదీర్ఘమైనటువంటి మంత్రాలు ముగిసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి వచ్చేసారు. రాష్ట్రానికి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డికి కొంత టైము ఇచ్చారు కాబట్టి ఆ టైం వరకు వెయిట్ చేశారు బీజేపీ వాళ్ళు. ఆ టైం వరకు అందుకే బీజేపీతో పొత్తు అనేది ప్రతిష్టంభన నెలకొంది. మధ్యలో ఆ 20 రోజుల పాటు ప్రతిష్టంభన నెలకొంది. జగన్మోహన్ రెడ్డి వివిధ కారణాల దృష్ట్యా, పార్టీ సిద్ధాంతాల దృష్ట్యా, లేదంటే రెండు పార్టీలకు మధ్య ఉన్నటువంటి వైరుధ్యాల దృష్ట్యా నో చెప్పారు. ఆ తర్వాత మాత్రమే తెలుగుదేశం పార్టీతో పొత్తు కన్ఫర్మ్ అయ్యింది అనేటువంటి విషయానికి ఒక క్లారిటీ ఇచ్చారు ఆయన. ఆ క్లారిటీ ఇచ్చారు, బాగానే ఉంది. అయితే అసలు ఎన్డీఏలో భాగస్వామ్య వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదా అనేటువంటి ఒక విశ్లేషణ కనుక మనం చేసుకుంటే, 2019 నుంచి అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీజేపీ తోటి అంటకాగుతూ ఉంది. బీజేపీలో ఒకవేళ అఫీషియల్గా ఎన్డీఏలో భాగస్వామ్యం కాకపోయినప్పటికీ బీజేపీతో జతగట్టి నరేంద్ర మోడీ అడుగులో అడుగు వేసినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఇది జగద్గీత, అందరికీ తెలిసిందే, జగమెరిగినటువంటి సత్యం. ఇది ప్రతి అంశంలో కూడా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీకి మద్దతు ఇస్తూ వచ్చాడు జగన్మోహన్ రెడ్డి. లాస్ట్కి సిఏఏ విషయంలో కూడా, వ్యవసాయ చట్టాలు విషయంలో కూడా పరోక్షంగా మద్దతు ఇచ్చారు. రాష్ట్రపతి ఎన్నికల్లో కానీ, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో కానీ డైరెక్ట్గా బీజేపీ ఏ అభ్యర్థి అయితే పెట్టారో ఆ అభ్యర్థికే మద్దతు ఇచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అనేక అంశాల మీద రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ జరిగినటువంటి ప్రతి అంశంలో, పార్లమెంటు వేదికగా, పార్లమెంటు బయట జరిగినటువంటి ప్రతి అంశంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీజేపీ తోటి కలిసి నడిచింది. దానికి కారణం ఏంటి? విపక్షాలు చెప్పేది, బెయిల్ మీద ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి, కేంద్రంలో నరేంద్ర మోడీ యొక్క అండ ఆశీస్సులు లేకపోతే జైలుకి వెళ్తారు జగన్మోహన్ రెడ్డి. కాబట్టి అనివార్యంగా బీజేపీకి జగన్మోహన్ రెడ్డి మద్దతు ఇస్తున్నారు. మద్దతు అనేది బయట నుంచి అయినా లోపల నుంచి అయినా ఒకటే కదా. సో ఎన్డీఏలో భాగస్వామ్యం కాకపోయినప్పటికీ ఎన్డీఏలో భాగస్వామ్య పక్షాలుగా ఉన్నటువంటి పార్టీల కన్నా కూడా ఎక్కువగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీజేపీకి మద్దతు ఇచ్చింది అన్ని విషయాల్లో. 370 రద్దు విషయంలో, సిఏ అంటే ఉమ్మడి పౌరసత్వం విషయంలో, దేశవ్యాప్తంగా కూడా రైతులు తిరగబడినటువంటి వ్యవసాయ చట్టాల విషయంలో, అన్ని రకాలుగా అన్ని అంశాల మీద, నోట్ల రద్దు విషయంలో కానీ, తర్వాత అన్ని జిఎస్టీ విషయంలో కానీ, వాళ్ళు అమలు చేసే తీరు మీద కానీ, కరోనా విషయంలో ఆంక్షలు పెట్టినప్పుడు కానీ అన్ని రకాలుగా సపోర్ట్ చేసింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి పార్టీ. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ
మొదటి నుంచి కూడా చెప్తోంది. ఏం చెప్పింది? మేము అమిత్ షా పవర్ఫుల్ లీడర్ అని చెప్పారు. ఎవరు? ప్రమాణ స్వీకారం రోజే 2019లో జగన్మోహన్ రెడ్డి చెప్పారు, నరేంద్ర మోడీ ప్రధానమంత్రి, నరేంద్ర మోడీకి తెలియకుండా నేనేమి చెయ్యను, అలాగే ఓ పవర్ఫుల్ లీడర్గా బీజేపీలో ఉన్నారు అమిత్ షా, ఆయనకి తెలియకుండా కూడా మనం ఏం చేయడానికి లేదు, చెయ్యము, అన్నీ కేంద్ర ప్రభుత్వానికి చెప్పే నేను చేస్తాను అని చెప్పారు. అదే విషయాన్ని విజయసాయి రెడ్డి కూడా అప్పట్లోనే చెప్పారు, తొలి రోజుల్లోని, ముఖ్యమంత్రి అయిన తొలి రోజుల్లోని. అదే విధంగా నడుచుకుంటూ వస్తున్నారు. ప్రతి అంశాన్ని కూడా కేంద్ర ప్రభుత్వంతో భాగస్వామ్యం అవుతూ పంచుకుంటూ విధానపరమైన నిర్ణయాలు కానీ రాజకీయపరమైన నిర్ణయాలు కానీ ఇవన్నీ కూడా కలిసి చేసుకుంటూ వచ్చారు. కాకపోతే ఏంటంటే అఫీషియల్గా భాగస్వామ్య పక్షం కాదు. అంటే అందరికి అర్థమయ్యేటువంటి భాషలో చెప్పాలంటే పెళ్లి చేసుకోవాలా, కాపురం చేశారు. 2019 నుంచి ఇప్పటి వరకు కూడా బీజేపీ తోటి కాపురం చేశాడు, పెళ్లి చేసుకోవాలి అంతే. అంటే అందరూ అర్థమయ్యేటువంటి భాషలో రిలేషన్షిప్ లో ఉన్నారంటారా? అంతే. ఇప్పుడు తాజా భాషలో చెప్పాలంటే, ఆధునిక భాషలో చెప్పాలంటే ఏంటది? లివింగ్ రిలేషన్ లో ఉన్నారు, అంటే పొలిటికల్ గా, రాజకీయంగా. సో ఇప్పుడు అది మధ్యలో ఏమైంది? పెళ్లి చేసుకోవడానికి సిగ్నల్ ఇచ్చారు. అంటే ఎన్డీఏలో భాగస్వామ్యం కావడానికి దాదాపు 2-3 సార్లు అప్పట్లోనే ప్రెజర్ చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద. ప్రెజర్ అంటే ఆఫర్ ఇచ్చారు. కేంద్ర మంత్రులు కూడా 2 ఇస్తామని చెప్పారు, మీరు ఎన్డీఏలో భాగస్వామ్యం కాండి అని చెప్పారు. కానీ దానికి కారణం ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి ఓట్ బ్యాంక్ ఏంటంటే, కోర్ ఓట్ బ్యాంకు క్రిస్టియన్స్, ముస్లిమ్స్. సో కోర్ ఓట్ బ్యాంక్ ఇదే కాబట్టి ఈ కోర్ ఓట్ బ్యాంక్ వెళ్ళిపోతుంది అనేటువంటి ఉద్దేశంతో భాగస్వామ్యం భాగస్వామ్యం కాకపోయినా కాపురం అయితే అక్కడ చేస్తున్నారు కూడా. ఇప్పుడు కూడా ఏమీ కాపురం ఏమి చెడిపోలేదు, అలానే ఉంది, కాపురం నడుస్తుంది. అయితే ఎన్డీఏలో భాగస్వామ్యం కాకపోతే ఇప్పుడు ఎన్డీఏలో భాగస్వామ్యం కామని చెప్పి 2-3 సార్లు ఆఫర్ ఇచ్చినప్పటికి కూడా, కేంద్ర కేబినెట్లో అవకాశం ఇస్తాము, 2 మంత్రి పదవులు ఇస్తాము అని చెప్పినప్పటికి కూడా వాళ్ళు భాగస్వామ్యం ఒకవేళ వాళ్ళు భాగస్వామ్యం అయినట్టయితే రాష్ట్రానికి ప్రయోజనాలు వచ్చిండేవి, రాష్ట్ర ప్రయోజనాలు ఎంతో కొంత నెరవేరేవి, రాష్ట్రానికి ఫండ్స్ వచ్చిండేవి, రాష్ట్రానికి నిధులు వచ్చిండేవి. ఇవేమీ లేకుండా వాళ్ళు కేవలం బెయిల్ కంటిన్యూ అయితే చాలు, బెయిల్ రద్దు కాకుండా ఉంటే చాలు మనకి అనేటువంటి ఉద్దేశంతో బయట నుంచి మద్దతు తీసుకుంటూ వచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇక్కడ బెయిల్ తో పాటు అవినాష్ రెడ్డిని కూడా కాపాడడానికి అనేకం ఉన్నాయి. అవినాష్ రెడ్డి కేసు ఉంది, వివేకానంద రెడ్డి మర్డర్ కేసులో సంబంధించినటువంటి దర్యాప్తు, సిబిఐ దర్యాప్తు ఉంది. తర్వాత ఈయన ఎందుకు అసలు జగన్మోహన్ రెడ్డి ఉంది కదా, ఈడీ కేసులు, సిబిఐ కేసులు ఉన్నాయి కదా, ఉన్నాయి. మనీ లాండరింగ్ కేసులు బోల్డ్ అని ఉన్నాయి, మైనింగ్ సంబంధించిన కేసులు ఉన్నాయి, ఇవన్నీ చాలా ఉన్నాయి. సో దాని మీద ఇప్పుడు బెయిల్ రద్దు అయితే ఆయన ముఖ్యమంత్రి పదవి పోతుంది, జైల్లో పోయి కూర్చోవాలి కాబట్టి. అందుకని కేవలం దానికి కోసమే బయట నుంచి మద్దతు ఇస్తూ వచ్చారు. అదే నిజంగా ఎన్డీఏలో భాగస్వామ్యం అయినట్టు ఈ 5 సంవత్సరాల పాటు 2019 నుంచి ఇప్పటి వరకు రాష్ట్రానికి అనేక ప్రయోజనాలు నెరవేరేవి, వచ్చేవి, అనేక నిధులు కూడా వచ్చిండేవి. కానీ అది కాకుండా బయట నుంచి మద్దతు ఇచ్చారు. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్.